పెట్టే ఫైలు ప్రజలకు అవసరమైన ఫైల్ పైన సంతకం పెట్టడంలా కిందన కొంతమంది వాళ్ళ అవసరానికి పంపించిన ఫైల్స్ పైన సంతకం పెడుతున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవడైతే ఫైల్ అని కనబడతాడో వాడి ఫైల్ వస్తుంది, ఆ ఫైల్ నా పేజీలో నాకు పెడతారు, నేను సంతకం పెడుతున్నా. ఎవడైతే ఫైల్ వెనకాల పడలేడో వాడి ఫైల్ ఎక్కడో ఉంటుంది, అది సర్ఫేస్ అయ్యే పరిస్థితి లేదు. అదే టెక్నాలజీ వస్తే ఎక్కడ హైయర్ ఆఫీసర్స్ మీరు ఒక్కసారి కూర్చుంటే ఏది ప్రియారిటీ మీరు చూసుకుంటే ప్రియారిటీ ఐటమ్స్ అన్ని కంప్లీట్ చేసే పరిస్థితి వస్తుంది. రియల్ టైంలో ఎవరైతే పనిచేస్తున్నారో అసెస్మెంట్ వస్తుంది. దానికి మనం దోహదం చేయాలి. ఈ ఆఫీస్కి టాప్ ప్రియారిటీ మీరు ఇవ్వాలి. R&B కూడా చాలా ముఖ్యం. మన రోడ్స్ అన్ని కూడా నేను చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇచ్చాం. ఇప్పుడు అనంతపూర్ కర్నూలు నుంచి అమరావతికి స్ట్రైట్ రోడ్ ఒకటి రావాలి, ఎక్స్ప్రెస్ వే రావాలి, ఇంకా మిగిలిన రోడ్స్ అన్ని కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి టూరిజం, కల్చర్, దిస్ ఆర్ ఆల్ ది 2 డిపార్ట్మెంట్స్. చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఇవి. ఎందుకంటే భవిష్యత్తులో హ్యాపీనెస్ ఉండాలంటే టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆల్సో లాంగ్వేజ్ ప్రమోషన్ ఉండాలి. నేను ఒకటే మీ అందరినీ గుర్తుపెట్టుకోండి, ఇన్ని ఇష్యూస్ ఉన్నా భవిష్యత్తులో ఇండియన్ కల్చర్ అంత కల్చర్ ఏ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఫ్యామిలీ వ్యవస్థ, ఇండియన్ ఫ్యామిలీ వ్యవస్థ చాలా స్ట్రాంగ్. మనందరికీ ఎంత కష్టపడినా సాయంత్రం ఇంటికి పోతే భార్య, భర్త, పిల్లలు కూర్చొని ఒక అర్ధగంట స్పెండ్ చేస్తే పడిన కష్టం మర్చిపోతాం. అదే కొన్ని దేశాల్లో ఈ కల్చర్ లేదు, ఈ ఫ్యామిలీ బాండ్ లేదు. నేను రిపీట్గా మీకు చెప్తున్నా. అదే మరిగా ఈరోజు మనం ఇవన్నీ కూడా జరగాలంటే, ఇంకొంచెం హ్యాపీనెస్ ఉండాలంటే ఏదో బార్లకు పోవడం లేకుంటే బ్రాందీ షాప్ పోవడం కాకుండా కల్చర్, టూరిజం, బోర్ కొట్టినప్పుడు వెళ్ళడం, వీక్ 1 డే హాలిడే తీసుకోవడం, రీఛార్జ్ చేసుకోవడం, ఫ్రీనెస్ ఉండడం, ఇవన్నీ కూడా అవసరం. మనకే కాదు ప్రపంచం అంతా కూడా టూరిజానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రోత్ సెంటర్. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ ఆదాయం బాగా పెరుగుతూ ఉంది. మీరందరూ అన్నింటిలో కష్టపడుతున్నారు, టెంపుల్స్లో మీరు కష్టపడలేదు, కానీ ఆదాయం మాత్రం 27%. ఎందుకు వస్తూ ఉందనుకుంటున్నారు? ప్రతి ఒక్కడు కష్టం వస్తే దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు, నేరుగా వచ్చి ప్రార్థనలు చేస్తున్నాడు. అది చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, దేవాలయానికి కావచ్చు. ఇక్కడ మనం పవిత్రమైన ఒక మంచి సిస్టమ్ పెట్టాం, ఉండి పెట్టాం కాబట్టి శుభ్రంగా ఉండిలో డబ్బులు వేస్తున్నాడు. ఆ డబ్బులు పెట్టి ఆయన ఎక్కువ తప్పులు చేస్తే, ఎక్కువ కష్టాలు వస్తే ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాడు, ఆదాయం పెరుగుతాడు వేస్తున్నాడు. దిస్ ఏ రియాలిటీ. వచ్చిన డబ్బుల్ని మనం మళ్ళీ డెవలప్మెంట్ చేయడం, పిల్గ్రిమేజ్ చేయడం, ఇట్ ఈజ్ వన్ వే ఆఫ్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి కానీ చర్చలు, టెంపుళ్ళు లేకపోతే ఈ మసీదులు లేకపోతే చాలామందికి పిచ్చి పెట్టేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతవరకు ఈ బ్రాందీ, విస్కీ తాగడం, ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం. కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గరికి, ఈ 40 రోజులు ఏమి తాగకూడదు, నిష్టగా ఉండాలి అంటే 40 days కన్జంప్షన్ తగ్గిపోయింది. ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి. దాన్ని మనం వాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా నేను చెప్పిన టైం కూడా నేను మెయింటైన్ చేయాలి కాబట్టి నేను ఫర్దర్గా ముందుకు పోవడం లేదు. ఈ మీటింగ్లో యు ఆర్ ఆల్ వర్కింగ్ విత్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఇక్కడ అందరినీ మిమ్మల్ని సెన్సిటైజ్ చేస్తూనే ఉన్నాం. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ కోసం ఈ మీటింగ్ మనం పెడుతున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ డేటా అంతా మా దగ్గర ఉంది. ఎవరు నెంబర్ 1, ఎవరు నెంబర్ 2, ఎవరు నెంబర్ 3, ఏ డిపార్ట్మెంట్ నెంబర్ 1, ఏ డిపార్ట్మెంట్ నెంబర్ 2. మీకు ఒక్కొక్కసారి మనం ప్లెయిన్గా వెళ్ళిపోయినప్పుడు మనం వెనక్కి చూడం, ఏం జరిగింది కూడా చూడం. అదే కానీ ఫోకస్ పెట్టినప్పుడు మీకు అన్ని విషయాల్లో ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు నేను మొన్న చూశాను విశాఖపట్నం అండ్ కృష్ణ నెంబర్ 1 and 2. విశాఖపట్నంలో ఏంటి, ఇండస్ట్రీలో ఎక్సలెంట్గా చేస్తున్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఇండస్ట్రీస్ లేవు, బట్ అగ్రికల్చర్, అది కూడా ఫిషరీస్, అగ్రికల్చర్ ఈజ్ నెంబర్ 1. దీంతో వాళ్ళు ఇండస్ట్రీలో వచ్చే డబ్బులు వీళ్ళు అగ్రికల్చర్, ఫిషరీస్లో ఆఫ్సెట్ చేసి పోటీ ఇవ్వగలుగుతున్నారు. అందరి ఇంప్రెషన్ ఏముంటుంది, విశాఖపట్నం నెంబర్ 1 ఉంటుంది. కానీ మోర్ ఆర్ లెస్ ఈ 2 ఈక్వల్గా వచ్చేసి పరిస్థితికి వచ్చే పర్ క్యాపిటల్ కానీ ఇవన్నీ. ఇంకొక పక్క ఇప్పుడు పర్సెప్షన్లో సత్యనారాయణ మాట్లాడుతున్నాడు, ఎవరు ఎక్కువ మండలాలు బ్యాక్వర్డ్ మండలం అంటే మావే ఉంటాయి సార్ కడప అని. కడపలో ఉండే రిసోర్స్ ఎక్కడ లేవు, అక్కడ నాయకులు అందరూ కలిసి బ్యాక్వర్డ్ చేశారు వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం. కడప, కర్నూలు, అనంతపూర్ రిచెస్ట్ మినరల్ వెల్త్ కానీ రిచెస్ట్ రిసోర్సెస్ ఉండే జిల్లాలు. రాయలసీమ జిల్లాల్లో వాటర్ ఇవ్వగలిగితే, హార్టికల్చర్ డెవలప్ చేస్తే, ఉండే ల్యాండ్ ఉపయోగించుకుంటే
నాకు ఏం డౌట్ లేదు, హార్టికల్చర్ అబ్బవుతుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్గా తయారవుతాయి. మీ మైండ్లో నుంచి కూడా ఇంకా తీసేయండి మీరు కూడా. ఇది మాది ఇంకా పేదరికంలో ఉంటుంది. ఏ జిల్లా? శ్రీకాకుళం పేదరికం. ఏంటి కారణం మీరు చెప్పండి పోని. వంశధార, అదే మరి పక్కన నాగావళి, మ్యాక్సిమం వాటర్, హైయెస్ట్ రెయిన్ఫాల్ 1200, 1100, విజయనగరం 1200 రెయిన్ఫాల్ ఉంది, నీళ్లున్నాయి. సీ కోస్ట్ ఉంది, 175 కిలోమీటర్స్ సీ కోస్ట్ శ్రీకాకుళం. హైయెస్ట్ సీ కోస్ట్ ఎక్కడన్నా ఉందంటే శ్రీకాకుళం. చెడగొట్టింది ఎక్కడ చెడగొట్టారంటే ప్రజల్ని? శ్రీకాకుళం. ఇటీవల కాలంలో ఇండస్ట్రీ వ్యవస్థ వద్దంటారు. ఇండస్ట్రీ వ్యవస్థ వద్దంటే డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? ఇంకా అందుకే మైగ్రేషన్ ఎక్కువ ప్రోత్సహించే పరిస్థితికి వచ్చారు. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఈరోజు నీలిమకి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోధించిన మన నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి మహిళ ఈ అమ్మాయిని మనస్ఫూర్తిగా మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ఒక చిన్న సహాయం చేశాం. ఒక చిన్న సహాయం చేస్తే ఎంత పెద్ద ఎత్తున విజయాలు సాధిస్తానికి ఇది ఒక ఉదాహరణ. మా పేషీకి వచ్చి డబ్బులు అడిగితే అది కూడా విత్ గ్రేట్ డిఫికల్టీ, అంటే మన వాళ్ళు చెప్పిన తర్వాత చేయకపోతే గట్టిగా చెప్పి చేయించారు. దాని ఫలితం కనబడుస్తూ ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి. మనం చేయాల్సింది ప్రోత్సాహం, మనం చేయాల్సింది టైమ్లీ హెల్ప్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇవి చేయగలిగితే మాత్రం బ్రహ్మాండంగా వస్తారు. ఇలాంటివన్నీ కూడా మన రాష్ట్రంలో నేను ఒకటే మెంబర్ కోరుతున్నా. ఫైనల్గా ఈరోజు రేపు ఉంటున్నాం. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ 80%కి రావాలా. మేము పని చేశాం, ప్రజలు మాత్రం అభినందించడం లేదు అంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ యూ. మీరు చేసే విధానంలో తప్పుంది, మీరు కమ్యూనికేషన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. దీనికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చేసే పని కానీ కమ్యూనికేట్ చేసి వాళ్ళలో సాటిస్ఫాక్షన్ ఉంటే మీరు చేసే పనికి ప్రోత్సాహం ఎక్కువ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమ స్ఫూర్తితో వస్తుంది. మీరు ఒక ఫామ్ పాండ్ దువ్వారు మొన్న అనంతపురం జిల్లాలో, రాయలసీమలో. నిన్న నీళ్లు చూశారు, రైతుల్లో ఉత్సాహం వచ్చింది. మీరు ప్రోయాక్టివ్ అయ్యారు, ఇంకా అందరూ వస్తారు. అంటే ఇట్ ఈస్ కోరిలేటెడ్. పబ్లిక్ సాటిస్ఫాక్షన్కి, మన యొక్క ఇనిషియేటివ్కి, మనం చేసే పనికి వాళ్ళు చూపించే ఉత్సాహం కానీ సహకారానికి కోరిలేషన్ ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ఇంటరప్టెడ్గా మనం చేసే పనులకు సపోర్ట్ రావాలంటే ఎప్పటికప్పుడు మనం పూర్తిగా పబ్లిక్ని అవేర్నెస్ తీసుకురావాలి. తప్పులుంటే కరెక్ట్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ చేయాలి. అప్పుడే మీకు ఇవన్నీ వస్తాయి. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతూ, ఈరోజు చేసిన పనికి మనస్ఫూర్తిగా అభినందనలు. చేయవలసింది చాలా ఉంది. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకుందాం. అదే మరి కొంతమంది చాలా బాగా చేశారు, వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొంతమంది ఒక రకంగా చేశారు, వాళ్ళకు కూడా అభినందనలు. కొంతమంది ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉంది వేరియస్ కారణాల వల్ల, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి అందరం కలిసి పనిచేద్దాం, బాధ్యత తీసుకుందాం. ప్రతి ఒక్క వ్యక్తికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని ఏదైతే సమాజ హితం కోసం, సమాజం కోసం పనిచేసే విధంగా మీరు పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అని అంటాను.